మనతో పాటు అనలిస్ట్ విజ్ఞాన్ దాసరి గారు ఉన్నారు. సో నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఫైన్. 370 ఆర్టికల్ మూవీ. సో ఈ మూవీని గల్ఫ్ దేశాలలో మొత్తం వాళ్ళు రద్దు చేయడం జరిగింది. సో దీనిపైన బీజేపీ ఏం చర్యలు తీసుకోబోతుంది, అసలు బీజేపీ ఏమనుకుంటుంది, ఈ టాపిక్ పైన మీరు ఏమైనా చెప్పండి. బీజేపీ ఫ్రెండ్లీ సినిమాలు మనకి ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళే ప్రమోట్ చేస్తా జనాలకు చూపిస్తా ఉంటారు. సేమ్ ఇలాగే మన కాశ్మీర్ ఫైల్స్ వచ్చినప్పుడు కూడా వాళ్ళే దగ్గర ఉండి ఇప్పుడే నరేంద్ర మోడీ గారు చూశారు, నిర్మలా సీతారామన్ గారు వీక్షించారు అని చెప్పేసి ఇంకెక్కువ థియేటర్లో విడుదల చేసి దాన్ని బాగా హిట్ చేసి 400 కోట్లు తెచ్చిపెట్టారు. కేరళ స్టోరీని ఇంకో రకంగా పబ్లిసిటీ చేసి మొత్తం వాళ్ళకు కూడా 304 కోట్లు చక్కబెట్టారు. ఆ సినిమా 5 కోట్లతో తీశారు, 304 కోట్లు వచ్చాయి. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. అండ్ అప్పుడప్పుడు అంటే ఏదైనా సినిమా వివాదాల్లో ఉంది అంటే వాళ్ళకి కొద్దో గొప్ప చిల్లర దండుకోవచ్చు అని అనిపిస్తుంది. ఇప్పుడు ఆర్టికల్ 370 సినిమా బేసికలీ ఇది బీజేపీ వాళ్ళ అంటే మోడీ క్యారెక్టర్ కూడా ఉంది దాంట్లో. 70 ఏళ్ల తర్వాత ఇండియాలో తీసుకున్నటువంటి చాలా క్రిటికల్ డెసిషన్ అది. దాన్ని చాలా చాకచక్యంగా చేసి మరీ చూపించారు. ఏది మన రామ్ మందిర్ లాగా. ఓకే. ఎన్నో ఏళ్ల నుంచి జరగకూడనివన్నీ కూడా మోడీ ప్రభుత్వంలో వింత వింతలన్నీ జరిగాయి. లైక్ డిమానిటైజేషనే కావచ్చు, ఏమైనా ఎన్ని వింతలైనా చాలా చూసాం. ఈవెన్ కరోనా లాంటి సిచ్యువేషన్, లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్ కూడా మనం ఈ ప్రభుత్వం హయాంలో చూసాం. సో వింత వింతలన్నీ చూసాం. అందులో ఇంకో వింత ఆర్టికల్ 370. సో దీని గురించి మాట్లాడుకుంటే బేసికల్లీ మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగం ఒకటి రాసుకున్నారు. అన్ని రాష్ట్రాల్లో ఆ రూల్స్ ఫాలో అవ్వాలి, ప్రతి సీఎం ఆ రూల్స్ ఫాలో అవ్వాలి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉంటది, అయినప్పటికీ సెంట్రల్ కి ఆ స్టేట్ మీద కొన్ని పవర్స్ ఉంటాయి. అట్లా అన్ని స్టేట్స్ మీద సెంట్రల్ కి ఒక హక్కు అనేది ఉంటది. వాళ్ళు ఏదన్నా ఉల్లంఘిస్తే వెంటనే రాష్ట్రపతి పాలన కూడా విధించవచ్చు, అంత పవర్స్ ఉంటాయి. ఇట్లాంటివి అన్ని స్టేట్స్ కూడా కొన్ని ఫాలో అవ్వాలి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దీనికి వర్తించవు. జమ్మూ అండ్ కాశ్మీర్ కి అప్పట్లో మేము ఇది పాటించాము, మాకు వేరే రాజ్యాంగం మేము రాసుకుంటాము, మేము అదే ఫాలో అవుతాము అంటే వాళ్ళు బాగా ఆలోచించి ఆ టైంలో నెహ్రూ గారు ఉన్నప్పుడు సరే మీ ఆలోచనలు మీరు చేసుకోండి అని ఫ్రీగా ఎదచ్చగా వదిలేశారు. తర్వాత మొన్న మనకి వచ్చింది ఆర్టికల్ 370 రద్దు మోడీ ప్రభుత్వంలో అన్నేళ్ల తర్వాత. దీని ప్రకారంగా రూల్స్ ఏంటంటే ఇప్పుడు కాశ్మీర్ ఆ ప్రాంతానికి వాళ్ళకు కూడా ఒక జాతీయ జెండా ఉంటది, మన జాతీయ జెండా కూడా వాళ్ళు ఎగరేసుకుంటారు. 2 జెండాలు, బండ్ల ముందు 2 జెండాలు, ఇక్కడ ఎగరేసిన 2 జెండాలు, కార్యాలయాల ముందు 2 జెండాలు. అండ్ నెక్స్ట్ మన దగ్గర మిగతా అన్ని స్టేట్స్ లో జాతీయ గీతాన్ని కానీ జెండాని కానీ అవమానించిన, హేళన చేసిన, ఏమైనా చేసినా శిక్షకి అర్హులు ఉంటాయి. కానీ కాశ్మీర్ లో వాళ్ళకి అది వర్తించదు. వాళ్ళ జెండాని అవమానించినా వాళ్ళని ఏమనరు, ఆ జాతీయ గీతం వచ్చినప్పుడు వాళ్ళు నిలబడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకున్నా సరే వాళ్ళని ఏమనకూడదు. అదొకటి. అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే వేరే ఏ రాష్ట్ర పోడు అక్కడ గవర్నమెంట్ జాబ్స్ చేయకూడదు. అక్కడ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ అన్ని జమ్మూ కాశ్మీర్ వాళ్ళే చెయ్యాలి. అండ్ వేరే వాళ్ళు వచ్చి అక్కడ ల్యాండ్ కొనడానికి లేదు, అక్కడ ల్యాండ్ పైన వాళ్ళకే హక్కు. వేరే వాళ్ళు వచ్చి అక్కడ జాబ్స్ చేయడానికి లేదు, వేరే వాళ్ళు వచ్చి అక్కడ బిజినెస్ పెట్టడానికి లేదు, అక్కడ బిజినెస్ వాళ్ళే చేసుకోవాలి. కంప్లీట్ ఇట్లాంటి రూల్స్ అన్ని పెట్టుకున్నారు. వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళే బాగా డెవలప్ అవుతామేమో అనుకున్నారు. డిసడ్వాంటేజెస్ ఏంటంటే బయటి వాడు రావద్దు, వ్యాపారం చేయొద్దు అంటే నీకు ప్రైవేట్ హాస్పిటల్స్ ఉండవు. గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎలా ఉంటాయో మనకు తెలిసిందేగా. సో సరైన వైద్యం ఉండదు. నెక్స్ట్ బయటి వాళ్ళు రాకూడదు అంటే నీకు ప్రైవేట్ స్కూల్స్ ఉండవు, ప్రైవేట్ టీచర్స్ ఉండరు. సో సరైన విద్య ఉండదు, వాళ్ళు ఏది చెప్తే అదే నేర్చుకోవాలి. బయట వచ్చి బిజినెస్ చేయొద్దు అంటే నీకు ఇక్కడ గవర్నమెంట్ జాబులు అందరికీ వస్తాయా? రావు. మిగతా వాళ్ళు ప్రైవేట్ జాబులు చేసుకోవాలి. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేయొద్దు, హమాలీ పని వాళ్ళు ఖాళీ. అండ్ ఇంకా ఏదైనా హోటల్ బిజినెస్ ఏం పెట్టొద్దు, అందరూ ఖాళీయే కదా. అప్పుడు ఖాళీగా ఉండలేక బయట రాష్ట్రంకి వెళ్ళి పని చేయలేక, ఉన్న రాష్ట్రంలో ఉద్యోగాలు లేక క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఇట్లాంటివన్నీ వాళ్ళు మళ్ళీ ఉన్మాదుల్లా ఉగ్రవాదుల్లా తయారవుతా ఉంటాడు. వాళ్ళని పాకిస్తాన్ అట్రాక్ట్ చేస్తుంది, మేము ఇస్తాము మీకు కావాల్సినంత, మాకు ఇది చేసి పెట్టండి అని. ఇక్కడ ఏమీ లేదు, అక్కడ ఏదో ఇస్తామంటున్నాడు, అందరు అటు మొగ్గు చూపారు. సో అట్లా రాష్ట్రం అంతా నాశనం అవుతుంటే మోడీ చూసి దాన్ని ఆర్టికల్ 370ని 35A రద్దు చేసి పడేశారు. రద్దు చేసాగానే ఇప్పుడు దాన్ని 2 భాగాలుగా విభజించి లద్దాఖ్, జమ్మూ కాశ్మీర్ యూనియన్ టెరిటరీస్ గా మార్చేసి ఇప్పుడు అక్కడ ఎవరైనా వ్యాపారం చేసుకోవచ్చు, షూటింగ్లు చేసుకోవచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు రావచ్చు, నువ్వు అక్కడ ల్యాండ్ కొనొచ్చు,
హాస్పిటల్ పెట్టుకో, స్కూల్ పెట్టుకో, డూ వాట్ ఎవర్ యూ వాంట్. అట్లా చేసేసరికి ఇప్పుడు డెవలప్ అవుతుంది. అఫ్ కోర్స్ అంటే ఈ పరిణామాన్ని తీసుకొచ్చినందుకు అఫ్ కోర్స్ కొంతమంది కాంగ్రెస్ గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ ఇట్లాంటి వాళ్ళేమో వ్యతిరేకిస్తారు, పాకిస్తానీలు కూడా వ్యతిరేకిస్తారు, కొంతమంది సపోర్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ అందరూ సపోర్ట్ చేశారు. మనకు ఉన్నటువంటి ఇక్కడ తెలుగుదేశం పార్టీ, వైసీపీ, తెలంగాణ అందరూ సపోర్ట్ చేశారు. సో బానే ఉంది అదైతే ప్రెసెంట్. సో అట్లా ఇంత మంచి కార్యక్రమం ఉన్నప్పుడు ఒక సినిమా తీస్తే బాగుండని ఒక అందమైన సినిమా కూడా వచ్చింది. మనకు అన్ని సినిమాలు వస్తాయి, ప్రతి సెక్షన్ మీద సినిమాలు వస్తాయి. ఇప్పుడు ముంబై అల్లర్ల పైన, ఆ డేట్ పైన సినిమాలు వచ్చినట్టే దీని మీద కూడా ఒక సినిమా వచ్చింది. దీంట్లో మోడీ క్యారెక్టర్ కూడా ఉంది, ఆయన కూడా బాగా చేశాడు, అద్భుతంగా నటించాడు. సో ఎంత కాదన్నా బీజేపీకి బూస్టప్ ఇచ్చే సినిమానే. అండ్ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన స్టోరీ ఇది. అసలు ఇది ఏంటి, లెసన్ చదివే బదులు సినిమా చూస్తే బాగా అర్థం అవుతుంది కదా, ఆ రకంగా అర్థం చేసుకోవాల్సిన సినిమానే. కానీ దీన్ని గల్ఫ్ కంట్రీస్ ఇప్పుడు బ్యాన్ చేశాయి ఓవరాల్ గా. ఎందుకు గల్ఫ్ కంట్రీస్ బ్యాన్ చేశాయి అనేది మెయిన్ టాపిక్. బికాస్ గల్ఫ్ కంట్రీస్ మిగతా దేశాలకి ఈ సినిమాకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి అవార్డ్స్ కూడా ఇవ్వరు. ఎందుకు అంటే ఇంటర్నేషనల్ అవార్డ్స్, రెండు కంట్రీస్ మధ్యలో ఉండే అటువంటి ఒక సున్నితమైన అంశం వాళ్ళు ఏ కంట్రీకి వాళ్ళ వత్తాసు పలకలేదు అలా అన్నమాట. ఇప్పుడు నీకు ఇంకోటి మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే RRR సినిమాకి అఫ్ కోర్స్ మిస్టేక్స్ చాలా ఉన్నాయి కాబట్టి అవార్డ్స్ రాలేదులే, అవి టెక్నికల్ మిస్టేక్స్ వదిలేద్దాం. కథకి ఉత్తమ కథ అనే ఒక అవార్డు అని ఇవ్వాలిగా, ఆ కథకి ఏ అవార్డు రాదు. నేషనల్ అవార్డ్స్ లో ఏ అవార్డు, ఇంటర్నేషనల్ అవార్డ్స్ రావు. ఎందుకంటే ఒక దేశాన్ని ఎక్కువ చేసి ఇంకో దేశాన్ని కించపరిచి చెప్పి చూపించారు దాంట్లో. ఇప్పుడు దాన్ని నువ్వు ఆస్కార్ ఇచ్చావనుకో, ఆస్కార్ కమిటీకి బ్రిటన్ బ్యాన్ చేసేస్తుంది. ఇంకేసి బ్రిటిష్ సినిమాలో ఆస్కార్ కి వెళ్ళవు. మీకు అర్థం అవుతుందా? కొన్ని సున్నితమైన అంశాలు ఇవన్నీ. ఏ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కి బ్రిటన్ ఉండదు, ఆస్కార్ వాళ్ళకు కూడా బ్రిటన్ ఆతిథ్యం ఇవ్వదు. వాళ్ళ ఆస్కార్ ఛానల్ ఏ ఛానల్ అయితే ఉంటుందో ఆ ఛానల్ బ్రాడ్కాస్టింగ్ ని వాళ్ళ కంట్రీలో ఆపేస్తారు. ఇట్లాంటి చర్యలు ఉంటాయి, కటీఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో వాళ్ళు సపోర్ట్ చేయకూడదు. కానీ ఏదో రకంగా అవార్డు అయితే వచ్చింది, ఆ పాటకి ఇచ్చారు, కానీ ఈ కథని సపోర్ట్ చేయకూడదు. మనకు అది ఎమోషన్ నిజంగా జరిగింది కాబట్టి బాగానే అనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ అలాగే ఇప్పుడు దీనికి ఆర్టికల్ ఈ సినిమాకి కూడా వీళ్ళు సపోర్ట్ చేస్తే, ఒకవేళ వాళ్ళ కంట్రీలో రిలీజ్ చేసుకున్నా, అట్లీస్ట్ వాళ్ళు రిలీజ్ చేశారంటే ఇండియా సినిమా ఏదో వచ్చింది, పాకిస్తాన్ లని కించపరిచే ఒక సినిమా వచ్చింది, దానికి పలానా సౌదీ అరేబియా, పలానా దుబాయ్ సపోర్ట్ చేస్తుందంట. అంటే సౌదీ అరేబియా ఇండైరెక్ట్ గా ఇండియాని సపోర్ట్ చేస్తుంది ఈ అంశంలో. అంటే మనం తప్పని ఆమె నిర్ధారించింది. ఓకే, మన వాళ్ళందరూ వెనక్కి వచ్చేయండి, అక్కడ ఉన్న వాళ్ళంతా ఉద్యోగాలు చేయకండి, కమ్ బ్యాక్, వాళ్ళ సినిమాలే మన దగ్గర ఆడొద్దు, వాళ్ళ టీవీ ఛానల్స్ మన దగ్గర ఆడొద్దు, నీకు కటీఫ్ నాకు కటీఫ్, అట్లాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. సో ఏ కంట్రీతోనూ కూడా ఇంకో కంట్రీ ఇట్లాంటి గొడవలు కానీ, అంటే ఐ మీన్ మోహన్ చాట్ వ్యవహారాలు చేయాలని కోరుకోదు మనస్ఫూర్తిగా. అందుకని చెప్పేసి వాళ్ళు కొన్ని సున్నితమైన అంశాలు ఉండే, అంటే 2 కంట్రీస్ సంబంధించిన అంశం ఉన్న ఏ సినిమా అయినా ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఇంకో కంట్రీ 1-2 సార్లు ఆలోచిస్తుంది ప్రదర్శించడానికి. కొంతమంది ఒప్పేసుకుంటారు. ఇప్పుడు మన RRR అదే జపాన్ లో ప్రపంచం సృష్టించింది, వాళ్ళకి ఒప్పుకున్నది, వాళ్ళకి నష్టమేం లే. కొంతమందికి సున్నితమైన అంశం అలా, అందుకు దీన్ని బ్యాన్ చేశారు. అండ్ సేమ్ ఇలా ఇప్పుడు మన కేరళ స్టోరీని కూడా అంతే కొన్ని రాష్ట్రాలు బ్యాన్ చేశాయి. అయినప్పటికీ ఎంత బ్యాన్ చేసినా తొంగి చూసేవాడు తొంగి చూస్తానే ఉంటాడు. ఓటీటీలో అక్కడిక్కడ వచ్చినప్పుడు అసలు ఏంటిది, ఎందుకు వచ్చింది అని, దానికి అదే పబ్లిసిటీ. సో బీజేపీ గవర్నమెంట్ ఏమైనా చేయబోతుందా మరి? ఇంకా ఈ సినిమాకి సంబంధించి బీజేపీ ఏం చేయలేదు, కానీ సినిమా అయితే బాగానే హిట్ అయింది. ఇప్పుడు నిన్నగాక మొన్న యామి గౌతమ్ 36 కోట్లు ఎంత వచ్చాయని తన ఇన్స్టాలో షేర్ చేసింది. ఈ రోజుకి ఇంకా పెరుగు ఉంటాయి, కలెక్షన్స్ బాగా సాధిస్తుంది. ఖచ్చితంగా 3-4 కోట్లు కూడా పెట్టి తీసి ఉండరు సినిమాని, 30-40 కోట్లు వసూలు చేసింది, ఇంకా పోతుంది, హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. నాకు తెలిసి ఇది కూడా కొంచెం లాంగ్ రన్ లో ఒక 300 CR వసూలు చేసి అయితే పెడతదనే అనిపిస్తుంది. ఆల్మోస్ట్ మేబీ పాన్ ఇండియాలో అన్ని లాంగ్వేజెస్ లో సేమ్ అలాగే అనిపిస్తుంది మోస్ట్లీ చూస్తుంటే. అంటే నేను ఏమంటే ఇప్పుడు సౌదీ దేశాలలో ఇవన్నీ బ్యాన్ చేయడం జరిగింది. సో అక్కడ వాళ్ళు మన ఇండియాలో ఎవరన్నా ఉంటే వాళ్ళకి సంథింగ్ ఏమైనా చేయగలగా ఇది ఏమన్నా ఉంటుందా? ఏముండదు, ఈ 4 గోడల మధ్య ఇంట్లో కూర్చొని చూస్తాడు, ఓటీటీలో డౌన్లోడ్ చేసుకుని అంతేనా. చూసినట్టు కూడా ఎవరికి చెప్పడు, జస్ట్ ఓహో ఇదా ఈ సినిమా అందుకు బ్యాన్ అయిందా అనుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.